బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారకముందే తీరం దాటింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వానలు పడ్డాయి. ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని జిల్లాల యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం సోమవారం రాత్రి 7:30 గంటలకు చెన్నై, పుదుచ్చేరి మధ్యలో తీరం దాటింది. ఇది క్రమంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరితో పాటు చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 24 గంటల పాటు విస్తారంగా 1-2 చోట్ల భారీగా వర్షాలు కురిసే అవకాశముందని ప్రకటించారు. ఉత్తర కోస్తాలోనూ అక్కడక్కడా జల్లులు పడే అవకాశముందని వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరులో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. బలంగా వీచిన గాలులకు కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలను అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. కోట, ముత్తుకూరు, కావలి, టీపీ గూడూరు, వాకాడు, విడవలూరు, అల్లూరు, ఇందుకూరుపేట, తడ, నాయుడుపేట మండలాల్లోని అధికారులు ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు గమనిస్తూ ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అలాగే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశాం. అట్లే డివిజనల్ ఆఫీసెస్లో కూడా కంట్రోల్ రూమ్ ఓపెన్ చేసి రౌండ్ ది క్లాక్ మానిటర్ చేసే విధంగా అక్కడ ఎంప్లాయీస్ను పోస్ట్ చేయడం జరిగింది. మరి కావాల్సిన సూచనలు, సలహాలు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు కూడా కలెక్టరేట్లో కంట్రోల్ రూము, ఆర్డీఓ ఆఫీసెస్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి ప్రజలకు అప్రమత్తం చేయడం జరుగుతుంది. ప్రకాశం జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో సగటున 9.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. సింగరాయకొండ మండలంలో అత్యధికంగా 8.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వర్షాల వల్ల పత్తి, మిరప, కంది, మినుము, పెసర, అలసంద వంటి మెట్ట పంటలకు ఊరట లభించింది. భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న హెచ్చరికలతో తీర ప్రాంతాల్లో పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించారు. చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా నగర నియోజకవర్గంలోని వడమాళపేట మండలంలో 13.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. 15 ఏళ్ల తర్వాత జిల్లాలో స్వర్ణముఖి నదిలో నీరు ప్రవహిస్తోంది. అరణియార్, కాళింగ ప్రాజెక్టుకు భారీగా నీరు చేరుతోంది. తమిళనాడు సరిహద్దు ప్రాంతాలు సత్యవేడు, కుప్పం నగర నియోజకవర్గాల్లో వరద ముంపు ప్రాంతాలను గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కడప జిల్లా రైల్వే కోడూరులో అత్యధికంగా 68 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. కోస్తా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆదేశించారు. సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్లో ఈ అంశంపై ప్రత్యేకంగా సమీక్షించారు. కోస్తాలో భారీ వర్షాలు కురిసే సూచన ఉన్నందున లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలని ఆదేశించారు. అన్ని ప్రధాన శాఖలను సమన్వయం చేసేందుకు ప్రత్యేకంగా ఒక నోడల్ అధికారిని నియమించాలని నిర్దేశించారు. భారీ నష్టాన్ని నివారించే దిశగా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను కోరారు.